త్వరలో మంత్రివర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్. అమాత్యులు కానున్న ఆ ఆరుగురు ఎవరు? ఉత్తర తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్? దక్షిణ తెలంగాణలో ఆ నేతకు పదవి పక్కా అని ఏడాది కాంచి ఎన్ని మాటల గీసంటి బ్రేకింగ్లు చూసినామో లెక్కేలేదుల్లా. సీఎం తోటి 18 మంది మంత్రులకు ఛాన్స్ ఉన్నా మన గవర్నమెంట్ 12 మందితోటే నడసబట్టే. ఖాళీగున్న సీట్లు జెప్పున నింపితే బాగుండని ఆశపడుతున్నోళ్ళు అప్పటికెళ్ళి ఎదురు చూడబట్టిరి. చూస్తాంటే గా యాళ్ళన్నట్టే కొడుతుంది. ముహూర్తం పెట్టలే గాని కొత్త మంత్రులు వచ్చుడు ఖాయమయ్యింది. 6 ఖాళీలుంటే 4 తీసుకుంటారట. ఇప్పటికైతే బీసీ, ముదిరాజ్, ఎస్సీ, రెడ్డి, ముస్లింలకు తలా ఒక పదవి పక్కా అని ప్రచారం నడుస్తోంది. సీఎం సారు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పోయి హైకమాండ్ తోటి పొంటెల కమానం చర్చలు చేసినాక ఇంకింతమంది మంత్రులను తీసుకుంటేనే బాగుంటదని డిసైడ్ చేసిరట. మరి ఎవలగ్గా పదవులు ఇస్తే బాగుంటుందో చెప్పుండ్రని ఒక్కొక్కలం పిలిచి అడిగితే ఫలానోళ్ళు అయితే మంచిగా ఉంటుందని ఎవరికి నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పిరట పార్టీ పెద్దలకు. ఆలుగిన అన్ని ఆలోచన చేసి 4 పేర్లు ఫైనల్ చేస్తారట. చెప్పున్నే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాది దాటినా 6 మంత్రి పదవులు అట్లనే ఖాళీగా ఉన్నాయి. వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడల్లా ఇగ నింపుతారు అగ నింపుతారని ప్రచారం అవుడు తప్పితే ఫైనల్ అయితే కావాలి. పార్టీని ఇంకిన్ తుర్కిస్తాన్కి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టబోతున్నారు కాబట్టి అట్లనే మంత్రి పదవులు గిన వంచే పనులు ఉన్నారట. మినిస్టర్ గారు అని పిలిపించుకోవడానికి చాలా మంది తనలాడుతున్నారు. ఎవరు పైరవులు చేసుడు పార్టీ పెద్దలం కలుసుడు నడుస్తుంది. ఇప్పటికైతే గింతే పేర్లు ఫైనల్ అయినాడు. మళ్ళీ చెప్పుకుందాం.